నిర్వాసితుల భూసేకరణలో దళారుల దందా తీవ్ర ఆరోపణలకు దారితీస్తోంది. R&R భూసేకరణ పేరుతో రైతుల నుంచి ముందుగానే ఖాళీ చెక్కులపై సంతకాలు తీసుకుని ఇప్పుడు పరిహారం ఖాతాల్లో జమ అవుతూ ఉండటంతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల అండతోనే ఈ వ్యవహారం సాగుతోందని ప్రజా సంఘాలు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏలూరు జిల్లా పోలవరంలో భూసేకరణపై వెల్లువెత్తుతున్న ఆరోపణలపై ఇప్పుడు ప్రత్యేక కథనం చూద్దాం. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం కోసం బుట్టాయిగూడెం, వేలేరుపాడు, జీలుగుమిల్లి, కుక్కునూరు మండలాల్లో సుమారు 2500 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. ఇప్పటికే 1000 ఎకరాలకు సంబంధించిన పరిహారం కింద సుమారు 1500 కోట్లు రైతుల ఖాతాల్లో జమైనట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో రైతుల నుంచి ముందుగా తీసుకున్న ఖాళీ చెక్కులను ఆధారంగా చేసుకుని ఒక్కో రైతు నుంచి 2 నుంచి 3 లక్షల వరకు వసూలు చేస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. గిరిజనులకు దక్కాల్సింది దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో పీసా చట్టం ప్రకారం గ్రామ సభల ద్వారా భూసేకరణ జరగాల్సి ఉండగా నిబంధనలను పాటించలేదని కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ ఒక్కో ఎకరానికి 5 లక్షల రూపాయలు వాళ్ళ మామూలు తీసుకుని ఆ భూముల్ని రీహాబిలిటేషన్ చేయడం కోసం రైతుల దగ్గర నుంచి సేకరిస్తూ ఉన్నారు. వాళ్ళ తాబేదారులు, వాళ్ళకి సంబంధించినటువంటి బ్రోకర్లు పేర్ల మీద చెక్కులు రాసుకుని వాళ్ళ డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ కానీ, సిఐడి ఎంక్వైరీ కానీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో రెవెన్యూ అధికారులు, ఐటీడీఏ అధికారులు, కలెక్టరేట్ అధికారులు అందరూ కూడా ఇవాళ దీంట్లో కుమ్మక్కై ఇవాళ భూముల్ని సేకరిస్తూ ఉన్నారు, డబ్బుల్ని అక్రమంగా పొందుతున్నారు. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గిరిజన చట్టాలను కూడా తొంగలో దొక్కేసేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ పీసా చట్టం ప్రకారం గ్రామ సభలు నిర్వహించకుండా భూములు సేకరించడానికి అవకాశం లేదు. కానీ ఈ రోజున ఈ భూసేకరణ కోసం ఏ విధమైనటువంటి గ్రామ సభలను కూడా ఇక్కడ రెడ్డిగణపురం పంచాయతీలో నిర్వహించలేదు. డైరెక్ట్గా మండల పరిషత్ నుండే వాళ్ళు తీర్మానాలు తీసుకుని వాళ్ళ భూసేకరణ చేపట్టేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ పాలకవర్గాన్ని కానీ, గ్రామ సభలను కానీ వీళ్ళంతా కూడా పక్కదారి పట్టి అసలు పూర్తిగా నిర్లక్ష్యం చేసి వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ తీర్మానాలతో పని లేకుండా ఇవాళ మండల పరిషత్తులో కూర్చొని తీర్మానాలు చేసేసినటువంటి పరిస్థితి కూడా. ఈ వ్యవహారంలో అధికారుల పాత్రపైన గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిర్వాసితులకు చేరాల్సిన పరిహారంలో దళారులు జోక్యం చేసుకుంటున్నారని, ఖాళీ చెక్కులు తీసుకున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గిరిజనుల సాగు హక్కులు, భూ హక్కులను కూడా విస్మరిస్తున్నారని ఆరోపిస్తూ బాధితులు ప్రభుత్వ జోక్యాన్ని కోరుతున్నారు. 170 చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం గిరిజనులు అనేక మంది దాదాపు 30 సంవత్సరాలుగా గిరిజనులు సాగు చేస్తున్న భూములు కూడా సాగు చేస్తున్న భూములతో పాటు అలానే డీ పట్టాలు ఇచ్చిన భూముల్లో కూడా ఈ రోజున R&R ప్యాకేజీలు పెట్టేసి అమ్మకాలు చేయడం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే గిరిజనుల హక్కుగా భావించే చట్టాన్ని కూడా తొంగలో దొక్కి ఈ అధికారులు దళారులుగా మారుతున్నారు. అధికారులే దళారులుగా మారి మొత్తం ఈ కుంభకోణాన్ని మొత్తం నడిపిస్తూ ఉన్నారు. గతంలో షాన్మోహన్ గారు ఉన్నప్పుడు ఇక్కడ భూసేకరణ చేసేటప్పుడు ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ఒక మీటింగ్, బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి రైతులందరినీ పిలిచి ఎవరైతే భూములు ఇస్తారో వాళ్ళందరూ రికార్డులు సేకరించి ఆ పద్ధతిలో ప్రభుత్వం భూసేకరణ చేసేది. ఇప్పుడు ప్రభుత్వం ద్వారా ఏ విధమైనటువంటి సమాచారం లేకుండా ఓన్లీ దళారీ వ్యవస్థ ద్వారా మాత్రమే ఎవడైతే లంచం ఇస్తాడో ఆడి భూమిని మాత్రమే ప్యాకేజీలో పెట్టి ఆడి భూమినే వెళ్ళేటట్టు చూసుకుని ఆడి భూమే సక్రమైన భూమి అని చెప్పేసి నిర్ణయించుకుని ఒకవేళ లంచం ఇచ్చే పరిస్థితిలో లేకపోతే వాళ్ళ భూములను తొలగించి ఆ విధంగా భూసేకరణ చేస్తున్నారు. అవన్నీ సరిచేసి ప్రభుత్వం వారు రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు. పశ్చిమ ఏజెన్సీలోని 5 మండలాల్లో భూసేకరణ పేరుతో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగాయని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిజమైన రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఈ వ్యవహారంపై కొందరు అధికార పార్టీ నేతలే వీడియోలు కూడా విడుదల చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అసలు ఎవడికి ఎంత డబ్బు ఎత్తున్నారో ఏం లేదు, అధికారులు లంచాలు తీసేసుకుని ఈ ఎవడ భూమి ఎంత ఉన్నా తీసేసుకుంటున్నారు. అది ఎక్కడ ఉంది, అసలు ఆ భూమి ఎక్కడ ఉంది, దాని సరిహద్దు ఏంటి, ఎవరో వచ్చి చూసిన వాళ్ళు లేరు. అది కాకుండా దీనికి 10%, 20% లంచాలు తీసుకుని మన గవర్నమెంట్ని నాశనం చేస్తాకే ఉద్యోగస్తులు అప్పుడే కంకణం కట్టుకున్నారు. భూసేకరణలో జరిగిన అక్రమాలపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. నిర్వాసితుల పేరుతో దళారులు, స్థానిక నాయకులు లబ్ధి పొందుతున్నారని ఆయన ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని రైతులకు సరైన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఒక ఏటీఎం కింద ఈరోజు ఈ పోలవరం ప్రాజెక్టుని వాడుకుంటున్నారు. ఎంతో త్యాగం చేస్తున్న నిర్వాసితుల కోసం భూసేకరణ చేస్తే
చిన్నకారు రైతులు అలో లక్ష్మణ అంటున్న చిన్న రైతులు మరి ప్రభుత్వంకి వాళ్ళు భూములు మరి అంకితం చేస్తే ఆ సామాన్య రైతుల దగ్గర నుంచి ముందు నీ భూమిని భూసేకరణలో పెట్టాలంటే నాకెంత నీకెంత ఎకరం 15 లక్షలు ప్యాకేజీ. ఆ ప్యాకేజీలో ఈరోజు 20 నుంచి 30% అంటే 2 నుంచి 5 లక్షల వరకు ముందుగానే ఎంటీ చెక్కులు తీసుకున్న ప్రబుద్ధులు వీరు. నిజంగా దీనికి అన్నిటికీ కారణం ఈ స్థానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వాళ్ళ అనుచరులు మొత్తం దళారులు పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళ అనుచరులు భీమేశ్వరరావు, సత్యనారాయణరాజు, కుంజ రమేష్, కక్కిరాల రాము, నెలటూరి మోహన్, అదేవిధంగా అనిల్, సాంబ ఇలా ప్రధాన అనుచరులను పెట్టుకొని ఈరోజు మోసం చేస్తున్నారు రైతులందరూ కూడా. దీని మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి, బాధ్యత వహించాలి. రాబోయే రోజుల్లో వైసీపీ తరపున ఈ నిర్వాసితులకి రైతులకి అండగా ఉండి మేమందరం కూడా పోరాటం చేస్తాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ భూములను సైతం త్యాగం చేసిన పోలవరం నిర్వాసితుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోంది. న్యాయంగా వారికి దక్కాల్సిన పరిహారాన్ని ఇవ్వడానికి కూడా మీనమేషాలు లెక్క పెడుతోంది. ఇచ్చిన ఆ అరాకొర పరిహారాన్ని కూడా దళారుల ముసుగులో కూటమి నేతలు దర్జాగా దోచుకు తింటున్నారు. ఇప్పటికైనా అక్రమాలకు అడ్డుకట్ట వేసి నిర్వాసితులకు న్యాయమైన పరిహారాన్ని ఇవ్వాలని కోరుతున్నాయి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.